హాయ్ అండి. బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ కోసం ఇంకో రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లీ పెట్టుకొని దీనిలోకి 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత దీనిలోకి ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఆవాలు కూడా హాఫ్ స్పూన్ వేసుకోండి. ఇవి వేగిన తర్వాత దీనిలోకి 2 ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా వేసుకొని చక్కగా మగ్గనివ్వాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత దీనిలోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఇది వంకాయ వెల్లుల్లి కారం అండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీనిలోకి నేను నీలం వంకాయలు తీసుకున్నాను, పొడవు వంకాయలు. ఈ విధంగా మీడియం సైజు ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఉప్పు నీళ్ళల్లో వేసుకొని తీసిన ముక్కలండి. మళ్ళీ ఇది మెన్షన్ చేయలేదు అంటారేమో. వంకాయ ముక్కలు వేసుకున్న వెంటనే అయితే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఎలా పడితే అలా కలపకుండా కింద నుంచి కలుపుకోవాలి ఎప్పుడైనా కూడా. లేదంటే పేస్ట్ లాగా చేసేస్తారు కొంతమంది తెలియక. చూడండి, వంకాయ ముక్కలు అయితే చాలా వరకు మగ్గిపోయినాయి కదా. వంకాయ ముక్కలన్నిటినీ రౌండ్గా ఈ విధంగా కొంచెం అటు ఇటు జరిపి మధ్యలో ఖాళీ చేసి ఇందులోకి బాగా పండిన టమాటా వేయాలండి. రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తున్నాను. టమాటా చాలామంది యూజ్ చేయరు నాకు తెలిసినంత వరకు. కాకపోతే ఇక్కడ నేను టమాటా యూజ్ చేశాను. వంకాయ ముక్కలన్నీ టమాటా ముక్కల మీదకి అనుకొని మూత పెట్టేసుకొని వాటిని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని ఇందులోకి 10 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇది బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు ఎవరైనా కూడా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అందుకే నేను సింపుల్ రెసిపీస్ అయితే కొన్ని చూపించాలనుకుంటున్నాను, ముఖ్యంగా బిగినర్స్ కోసం. ఇవి కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత ఇందులోకి 3 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. కారం మీరు తీసుకున్న వంకాయలను బట్టి, మీరు తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి అయినా కారమైనా యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయి కదా. దీనిలోకి వెల్లుల్లి కారం అనేది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఈ వెల్లుల్లి కారం వంకాయ ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. ఇది సైడ్ డిష్గానైనా పప్పుచారు, చారు, సాంబారు వాటిలోకైనా మనం సైడ్ డిష్గా తినచ్చు. లేదంటే ఇదే కర్రీలాగా డైరెక్ట్గా అన్నంలో కలుపుకోవచ్చు. అన్నం అయితే చాలా అన్నం కలుస్తుంది దీంతో. ఇలా ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి. ఫైనల్గా దీనిలోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. మన వంకాయ వెల్లుల్లి కారం